ఏ జంతువుకి హాని కలగలేదు, ఒక్క మనుగడికి తప్ప. ప్రాక్టీస్ మ్యాచ్ అయిపోయింది, ఇంకా ఆల్ రియల్స్ బెట్ మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. పోచంకి గడ్డ మీద హెడ్ షాట్లు కొట్టడానికి నేను రెడీ. నువ్వు ఉన్నావన్న నమ్మకంతోనే 200 పెట్టేసాను రా. ఏదోలా నువ్వే గెలిపించాలి. మామ గేమ్ లో అందరూ గన్నులు పట్టుకుని తిరుగుతుంటారు, నేను మాత్రం గెలుపుని పాకెట్ లో పెట్టుకుని తిరుగుతుంటా. అందుకే ఇందాక ఎవడో వచ్చి వేస్తాడు. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటది మామ. అది మామ, అలాగే ఆడాలి. నువ్వు అస్సలు తగ్గుతూ. అలాగే నువ్వు అక్కడవే పరిగెట్టుకుని పోకుండా కాస్త నన్ను కూడా కవర్ చేసి కాపాడుతూ ఉండరా. నేను పక్కన ఉన్నంత వరకు నిన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా. అరే నీకు అనవసరంగా నా అమెజాన్ ప్రైమ్ అకౌంట్ ఇచ్చాను రా. ముందు సినిమా డైలాగ్ ఆపి గేమ్ మొదలెడతాం పదా. నేను రెడీ మామా. మామా ఈ రోజు మన గేమ్ ఎలా ఉండాలంటే నేరాలు గౌరాలు ఇదే హైలైట్ టచ్ అవ్వాలి. సరే నిన్ను ఫాలో కొడుతున్నాను, చూసి మంచి ప్లేస్ లో దింపు. ఒరే ల్యాండ్ మీద దింపకుండా నీటిలో దింపావేంట్రా? అంటే స్నానం చేసి ఆడితే కొంచెం ఫ్రెష్ గా ఉంటదని మామా. ఎదవ కవరింగ్ వద్దు, నీకు ఆట రాదని నాకు అర్థమైంది. దింపుతా అని చెప్పి నాకు దింపు. సర్లే బయటికి రా. అంగో అక్కడ బండి ఉంది చూడు, అది ఎక్కుదాం. బండి ఎందుకు మామా, ఎండగా ఉంది. కారు ఎక్కితే బెటర్. విజ్ఞాన ప్రదర్శనలు వద్దు, దా బండి ఎక్కు. అక్కడ ఏదో ఇల్లు ఉంది, వెళ్ళి ఉడ్చేద్దాం. మామా ఎనిమిస్ వచ్చారా? వారిని లూట్ చేద్దామని వస్తే మనల్ని షూట్ చేస్తున్నారేంట? మామా నన్ను కవర్ చేయరా. నిన్ను కవర్ చేస్తే నేను ఫ్లవర్ అవుతాను ఇక్కడ. అసలుకే ఏస్ ప్లేయర్ ని, నువ్వే నన్ను కవర్ చేయి. మామా బ్లడ్ అయిపోతుందిరా. మనల్ని కాపాడే వాళ్ళు ఎవరు లేరా? భగవంతుడే. మామా ఎవరో వచ్చి మనకి రివైవ్ ఇచ్చారా? అవును మామ, ఎవరో సూపర్ ఉమెన్ అంట. బేబమ్మా ఇంకా చూపించి నీ ఆట. వచ్చింది ప్లేయర్ కాదురా, హంటర్. పోచంగిలో ఏస్ ప్లేయర్స్ కే పోయించా. వీళ్ళందరూ హౌలెస్. స్కోప్ వేసి కొట్టారంటే ఒక్కొక్కరికి షేపులు మారిపోతాయి. పుర్రెలు పుచ్చకాయల్లో పేలు కొట్టేస్తున్నావు కదే, నీకెంత ఆట ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు వచ్చింది అన్నది కాదురా, బుల్లెట్ దిగిందా లేదా. బేబమ్మా నీకు అన్నే కాదు డైలాగులు కూడా పేలుతున్నాయి. అవును సడన్ గా గేమ్ లోకి నువ్వెలా వచ్చేసావు? గేమ్ లో మీరు వీక్ అయ్యారని హ్యాక్ చేసి వచ్చేసా. వామ్మో దేర్ సీసీ వెనకమాల బ్యాక్ సైడ్. నాకు ఇలక్కయ్యని. ఇంకో 10 మంది ఉన్నారా? ఏ సత్తే చికెన్ డిన్నర్ కొట్టేచ్చు. అమ్మా బేబమ్మ చుట్టూ ఎనిమిస్ చుట్టేశారు. వామ్మో ఏంట్రా ఎంతమంది వచ్చారు? అమ్మా చూస్తుంటే వీళ్ళు చాలా స్ట్రాంగ్ టీమ్ లా ఉందిరా. మరణమే ఇది. పబ్జీ సేనా ఏది మరణం? శత్రువు కన్నా చూసి మన వెన్ను ఉనకడం మరణం. మన టీం కన్నా శత్రువు టీమే బలమైనది అనుకోవడం మరణం. వీళ్ళని ఎదిరించి చికెన్ డిన్నర్ కొట్టడానికి నేను వెళ్తున్నాను. నాతో వచ్చేదెవరు? నేను. నాతో వచ్చే వాళ్ళని ఎదిరించేదెవరు? నేను. ఎదిరించి చికెన్ డిన్నర్ కొట్టేదెవరు? మేము. జై బేబీ స్మృతి. జై బేబీ స్మృతి. ఆ గన్న శబ్దాలేంటి, అరుపులేంటి? మన ఇంటి మీద ఏమైనా టెర్రరిస్ట్ అటాక్ చేస్తున్నారా? టెర్రరిస్ట్ అటాక్ చేయడానికి ఇది ఏమన్నా ప్రెసిడెంట్ భవనం ఏంటండి? పిసిని కొట్టి వారి భవనం. ఈ సౌండ్లు మేము ఆడుతున్న పబ్జి గేమ్ లో. పబ్జి అయినా పనికి మళ్ళీ పబ్జి ఆడితే ఏమొస్తుందిరా? హ్యాపీనెస్ ఎంజాయ్మెంట్. అయినా ఏం ఆటలురా? మా చిన్నప్పుడైతే అష్టాచమ్మ, తొక్కుడు పిల్ల, నేలబండ, దొంగ పోలీస్, ఉంగుడు దూకుళ్ళు. అప్పట్లో 10 మంది ఉంగున్నా ఆకుండా అవలేలాగా దూకేసేవాడిని. అయ్యిరా ఆటలంటే, అయ్యిరా కష్టాలంటే. ఏళ్లతో పబ్జీలు ఆడుకునే వాళ్ళకి ఏం తెలుస్తాయి రా కష్టాలు? ఏంటి నాన్నగారు అవి కష్టాలా? ఒక డొంగుంటే ఆడిపోయి నుంచి ఎగురు దూకాడు కష్టమా? ఇప్పుడు పబ్జీలో కష్టాలంటే ఎలా ఉంటాయో నేను చెప్తాను, మీరు వినండి. దిగ్గానే గన్ను దొరకపోతే ఇటు 4 కిలోమీటర్లు అటు 4 కిలోమీటర్లు వెళ్ళి ఎత్తుక్కుని గన్ను తీసుకోవాలన్న విషయం మీకు తెలుసా? నాకు తెలుసు. చికెన్ డిన్నర్ అంటే ఇంట్లో ఉండేది కాదు, గేమ్ లో గెలిచేదన్న విషయం మీకు తెలుసా? నాకు తెలుసు. మన టీమ్మేట్స్ చనిపోయిన 30 సెకండ్లకే ఏంటి 30 సెకండ్లకే మనం కూడా నాకౌట్ అయిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసా?
నాకు తెలుసు లూట్ కోసం ఇల్లు వైపు కిల్లు కోసం బాటు వైపు చూసే పిరికి ప్లేయర్స్ ఇంకా పబ్జీలో ఉన్నారన్న విషయం మీకు తెలుసా? నాకు తెలుసు కంటికి కనిపించని శత్రువుతో బయటికి కనపడిన యుద్ధం చేస్తాం నాన్న. అందుకే గన్ను పట్టాను, చికెన్ డిన్నర్ కొట్టాను, ప్రో ప్లేయర్ అయ్యాను, ప్రో ప్లేయర్ అయ్యాను, ప్రో ప్లేయర్ అయ్యాను. నాన్నగారు ఈ మధ్య వితౌట్ సౌండ్ కూడా వాయించడం మొదలెట్టారు. సైలెన్స్ లోనే వైలెన్స్ లా ఉంది. ఈడేంటలా కమిలిపోయి వస్తున్నాడు? డాడీ బ్యాండ్ వేసినట్టు ఉన్నాడు. కాసేపు మంచం మీద నడువు వాల్చాలి. వసే బుచ్చికి ఏదో పెద్ద మహారాజులు అలా పడుకున్నావేటే లేగా. ఎందుకురా అలా కుక్కలాడుతావు? ఎగురుతున్నాడు. నీకు నచ్చినట్టు ఎలా పడితే అలా ఉండడానికి ఇదేం నీ బాబు గాడి ఇల్లు కాదు, మా బాబు ఇల్లు. ఇక్కడ అందరూ కాళ్ళతో కాదు రూల్స్ తో నడుస్తారు. మీదో పెద్ద బొమ్మరిల్లు ఫ్యామిలీ మరి. ఆ రూల్స్ నీకు ఇంకా వంట పట్టినట్లేదు, అందుకే ఇలా ఫుల్ గా బిహేవ్ చేస్తున్నావు. ఇప్పుడు ఆ రూల్స్ చెప్తాను, జాగ్రత్తగా బుర్రలో పెట్టుకో. ముందు నువ్వు చెప్పాడు, తర్వాత ఎక్కడ పెట్టుకోవాలో నేను డిసైడ్ అవుతా. రూల్ నెంబర్ 1, ఈ మంచం నాది, ఆ నేల నీది. రూల్ నెంబర్ 2, ఊరకొక్కలా అరవకూడదు, పిచ్చి కుక్కలా కరవకూడదు, మంచి కుక్కలా మూసుకుని ఉండాలి. రూల్ నెంబర్ 3, ఎక్కడ పడితే అక్కడ నాక్కూడదు, ఏది పడితే అది పేయకూడదు. రూల్ నెంబర్ 4, బాత్రూమ్ కి వస్తే బేబమ్మని గోకు, బోరు కొడితే ఎక్కడికైనా వెళ్ళి దేకు, అంతేగాని నన్ను మాత్రం లేపకు. రూల్ నెంబర్ 5, ఈ పైన 4 రూల్స్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి. అబ్బో, లేకపోతే ఏం పీకుతావు? ఈ రూల్స్ లో ఏ ఒక్కటి మిస్ చేసినా ఈ ఇంటి నుంచి నువ్వు మిస్ అయిపోతావు. నీ ఓవర్ యాక్షన్ ఏంట్రా బాబు, తట్టుకోలేకపోతున్నాను. మిస్ కాదు, నీ మీద సుస్సు పోసేది ఎదవా. ఏయ్ పుచ్చికి, ఒక్కటి గుర్తు పెట్టుకో, మంచిగా ఉంటేనే నేను మను, తేడా వస్తే అవుతా నీ బొచ్చులో పేను. రేయ్, నీ పని ఇప్పుడు కాదురా, ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుంది, అప్పుడు చెప్తా. ఒరే మను, భోజనం చేద్దుగాని రారా. నాకు తినాలని లేదమ్మా, నేను రాను. అదేంట్రా అలా అంటావు? నీకు ఇష్టమని మీ నాన్నగారు పొద్దున్నే వెళ్ళి చికెన్ తెచ్చారు. చికెన్ నువ్వు కంచంలో పెట్టేసి రెడీగా ఉంచమ్మా, నేను కాళ్ళు చేతులు కట్టుకుని వచ్చేస్తా. సరేరా. ఒరే కోతి, దొరికావురా. ఇప్పుడు ఈ బుచ్చికి అంటే ఏంటో నీకు చూపిస్తా. కోడి బాగుంది, కూర బాగుంది, అన్నం వేడిగా ఉంది, ప్లేట్లో రెడీగా ఉంది. అమ్మా ప్లేట్ ఎట్టు, మరి కూర అన్నం ఏదే? అక్కడే ప్లేట్ లో పెట్టాను కదరా. ఎక్కడెక్కడ ఎట్టావే? కొంప తీసి బుజ్జికి ఏం నాకేలేదు కదా? ఎస్, ఇట్స్ మీ. ఎంత పని చేసావే బుచ్చుకో బుచ్చికి, నా ప్లేట్ అంతా నాకేసావు కదే బుచ్చుకో బుచ్చికి. మా నాన్న తేగ తెచ్చిన 100 గ్రాముల చికెన్ ని వేసేసావు కదే బుచ్చుకో బుచ్చికి. ఏమిటా అరుపులు? దాని మీద పడి ఏడుస్తున్నావే? పడింది నేను కాదు బేబమ్మ, అదే నా కంచం మీద పడి మొత్తం అంతా మేసింది. ఏంటి, ఈ బుచ్చి పిల్ల నీ కంచం మీద పడి మొత్తం వేసిందా? అవునే. సొల్లు చెప్పరా సోమలింగం అంటే మాకొచ్చి మటన్ బిర్యానీ తినేసింది అన్నాడంట. నీళ్ళంటాడే. బేబమ్మ, నేను చెప్పే సొల్లు కాదే, నిజంగా అదే సొల్లు కాచుకుంటా నా ప్లేట్ అంతా ఖాళీ చేసింది. చెప్పరా బుచ్చికి బంగారం, నువ్వే తినేసావా? నేను తినలేదు బేబమ్మ. చూడరా, తినలేదని చెప్తుంది. దాని ఎక్స్ప్రెషన్ లో నీకు అంత అర్థమవుతుంది ఏంటే? నోరు మీరాకి లెక్క తినాల్సిందంతా తినేసి పాపం బుచ్చికి మీద తోసేస్తావా? తిండిపోతాడా? అమ్మ నా బుచ్చికి, ఇంట్లో అందరి ముందు ఎదవం చేస్తున్నావు కదా నన్ను. రే మను, మంచిగా ఉన్నంత వరకే నేను బుచ్చికి, తేడా వస్తే సంపుతా నాకి నాకి. పదరా బుచ్చికి బంగారం, నీకు స్విగ్గీలో ప్యారడైజ్ బిర్యానీ ఆర్డర్ పెడతాలే. ఏటో నా జీవితం, కొత్తగా వచ్చిన కుక్క చేతిలో కూడా ఎదవైపోతున్నాను. నా బతికి మీద కాకిరెట్ అయ్యా. ఈ ఇంట్లో ఏ గోడ చూసినా నా ఆదర్థమే గుర్తొస్తుంది. కాసేపు గుమ్మం బయటకు వెళ్ళి గాలి పీల్చుకుందాం. ఇదేంటిది, ఆంబో తావలెత్తినట్టు సౌండ్లు వస్తున్నాయి. ఏంటి కూర? కుక్క తినేసిందిగా. కూర కాదు, గోరా. ఎవడ్రా నువ్వు? చెప్పానుగా, గోరా. అంటే మగధీర సినిమాలో ఫ్లాష్ బ్యాక్ చెప్పింది నువ్వేనా? కాదు, ఆడు నా అన్నయ్య పెద్ద గోర, నేను తమ్ముడు చిన్న గోర. ఏటి అరవకుండా ఏం చెప్పలా వేట్రా నువ్వు? ఈ బుస్. ఏట్రా ఇది, పాండ్స్ పౌడరా? కాదు, బోరో ప్లస్. అవన్నీ నీకెందుకు రావాల్ఫా? ఇంతకీ నన్నెందుకు తగులుకున్నావురా? రేపే అనుష్క గ్రహ కూటమి. అనుష్క గ్రహ కూటమా? సారీ, అష్టగ్రహ కూటమి. అయితే ఏంటి, గ్రహాలన్నీ కలిసి డాన్స్ చేస్తాయా? అయ్యేవరా, నీ చేత ఇస్తాయి. నువ్వు ఊహించని దరిద్రం అతి తొందరలో నీ జీవితంలోకి రాబోతుంది. ఒరే ఏం మాట్లాడుతున్నావు?
నేను ఉండేదే దరిద్రంలో. ఇది ఇలాంటి దరిద్రం కాదు. ఇటు డబల్ డోస్. బ్యాడ్ వైబ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన నీ జీవితంలో బ్యాడ్ లక్ బట్టలు సర్దుకొని మరి వస్తుంది. బ్యాక్ డోర్ నుంచి పారిపోవడానికి రెడీగా ఉండు. ఒక్కలే మా ఇంటికి ఉన్నదే ఒక డోరు, మళ్ళీ బ్యాక్ డోర్ ఎక్కడి నుంచాను? గోరా, గోరా. ఒరే ఎందుకు అలా మీదకి వచ్చి చెప్తావు? అలా దూరంగా ఉండి చెప్పలేవా? ఇంకా చెప్పేదేంలే, నీకు మిగిలేది చెప్పే. అబ్బచ్చా నువ్వు చెప్తే నమ్మేస్తారు మరి. రే మూర్ఖుడా. ఒరే ఇందాకేనా నీకు చెప్పాను మీద పడకుండా చెప్పరా అని. ఇట్స్ ఓకే. ఒరే మూర్ఖుడా, వెదర్ లో వేరియేషన్స్ గమనించరా. నీ బ్యాడ్ లక్ ని నీకంటే ముందే ప్రకృతి పసిగట్టింది. చూడు, రెట్టేస్తున్న పిట్టలు కూడా ఎగిరిపోతున్నాయి. మేఘాలు డాబర్ మ్యాన్ లా మురుగుతున్నాయి. ఈ రోజు సండే అయినా మండే సూర్యుడు నల్లబడిపోతున్నాడు చూడు. ఈ గోరగాడేటి నా గురించి ఇంత అఘోరంగా చెప్పాడు. కొంప తీసాడు చెప్పిన నిజమైపోతాయా ఏంటి? బొక్కలే ఎన్ని సినిమాలో చూడలేదు ఇలాంటివి. కోరా, నా మాటలు లైట్ తీసుకోకు. ఒరే నువ్వు ఇంకా వెళ్ళలేదేట్రా బాబు? ఆ వచ్చేదానికన్నా నువ్వే ఎక్కువ భయపెట్టి చంపుతున్నావు. అదే ఒరే మను, ఆ ఫోన్ ఎవరో చూడు. హలో ఎవరు? ఆ మీ అమ్మ కూతురు. మా అమ్మ కూతురా? అవును బే, అనుని. అనువా? అను కాదరా, పి అను, పిసినగొట్టు అనుష. కొంతసేపట్లో ఇంటికి బయలుదేరుతున్నాను. రేపు మార్నింగ్ బస్ స్టాండ్కి వచ్చి పిక్ చేసుకో.